అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి రెండవ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. టైం గిర్రున తిరిగింది. సూర్యుడిని కిందకి తోస్తూ చంద్రుడు పైకొచ్చి నేనొచ్చేశా లేవండి లేవండి అంటూ అందరిని మేల్కొల్పేశాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ సుప్రభాతం వినిపిస్తుంటే ముద్దుగా ముడుచుకొని పడుకున్న ధన్వి పాప డిస్టర్బ్ అయి దుప్పటి బుసుకేసుకొని పడుకుంది. అప్పుడే జాగింగ్ పూర్తి చేసుకుని వస్తున్న చరణ్ని నాని అమ్ముని లేపరా పొద్దున్నే లేవదు మళ్ళీ లేట్ అయిపోయిందని అడావిడి చేసి చిందులు తొక్కుతుంది అని చెప్పారు సారథి గారు. ఆహా ఓకే మా అని నవ్వుకుంటూ చెల్లెల్ని లేపడానికి వెళ్తాడు చరణ్. తాను వెళ్లేసరికి దుప్పటి ముసుగేసుకొని పడుకున్న ధన్విని చూసి నవ్వుకొని అమ్ములు లేరా 6 దాటింది ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కాలేజ్ త్వరగా వెళ్ళాలి కదా మళ్ళీ లేట్ అయితే క్లాసెస్ మిస్ అవుతావు అని పిలుస్తాడు చరణ్. అబ్బా అన్నయ్య నువ్వు కూడా ఏంట్రా అమ్ములు అని పిలుస్తావు అలా పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ప్లీజ్ అని అంటుంది ధన్వి. ఓకే అయితే నువ్వు ఇప్పుడు లేచి త్వరగా రెడీ అయ్యి టిఫిన్ చేసి కాలేజ్కి కరెక్ట్ టైంకి స్టార్ట్ అయితే అలా పిలవను అని అంటాడు చరణ్. ఇక వెంటనే లేచి కూర్చొని అని షూరా అని అడుగుతుంది చరణ్ని ధన్వి. షూర్ అని అంటాడు చరణ్ కూడా. ఓకే డీల్ అని అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది ధన్వి. వెళ్తున్న ధన్విని చూసి నవ్వుకుంటూ చరణ్ అక్కడి నుంచి ఫ్రెష్ అవడానికి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు చరణ్ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి మోహన్ గారు అడుగుతూ ఉంటారు అమ్ములు రెడీ అయిందా అని. మీ కూతురు ఇంత త్వరగా ఎప్పుడు రెడీ అవ్వాలి 5 నిమిషాల ముందు ఉరుకులు పరుగులు పెడుతూ వెళ్తే కానీ ఆవిడకి కాలేజ్కి వెళ్ళినట్టు ఉండదని సాహితీ గారు అంటుండగానే అమ్మ నేను రెడీ టిఫిన్ పెట్టు కాలేజ్ టైం అవుతుందని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న మోహన్ గారి పక్కనే కూర్చుంటుంది ధన్వి. నాని ఒకసారి నన్ను గిచ్చరా ఇది మన అమ్ములేనా లేక నేను భ్రమపడుతున్నానా అని చరణ్తో అంటారు సాహితీ గారు. నువ్వు మరీ మా పొద్దున్నే లేవట్లేదంటావు లేచి రెడీ అయితే ఇలా మాట్లాడతావా చూడండి అన్న ఎలా అంటుందో అమ్మ డ్రామా మొదలెడుతోంది మన డ్రామా క్వీన్. ఏయ్ ఎందుకే ఎప్పుడు నా బంగారు తల్లిని ఏదో ఒకటి నువ్వు అంటూనే ఉంటావు అని అంటారు మోహన్ గారు ధన్విని దగ్గరికి తీసుకుంటూ. ఆయన అలా అనేసరికి మోహన్ గారి భుజం మీద తలవాల్చి వెవ్వెవ్వె అని వెక్కిరిస్తుంది ధన్వి. సరిపోయారులేండి తండ్రి కూతుళ్ళిద్దరూ ముందు తినండి టైం అవుతోంది అంటూ అందరికీ టిఫిన్ వడ్డిస్తారు సాహితీ గారు. టిఫిన్ తినేసి టైం చూసుకొని అన్నయ్య నువ్వు చెప్పినట్టుగానే నేను ముందుగానే స్టార్ట్ అవుతున్నాను నేను వెళ్ళాక కూడా ఇంకా 10 నిమిషాలు ఉంటుంది క్లాస్ స్టార్ట్ అవ్వడానికి సో నేనే గెలిచాను నువ్వింక నన్ను అలా పిలవకూడదు ఓకేనా అంటుంది ధన్వి. ఎలా పిలవకూడదు అమ్ములు అని అంటాడు చరణ్ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. రేయ్ మరీ అంత యాక్ట్ చేయకురా నాకు అర్థమైందని నాకు తెలుసు అలా పిలవకు యాక్టింగ్గా నేనా నాకు నిజంగానే అర్థం కాలేదు అమ్ములు అంటాడు చరణ్. అలానే పిలవద్దన్నా ఎలా అలానే ఎలా అని ఇరిటేట్ అవుతూ అమ్ములు అని పిలవద్దు ఓకేనా అంటుంది. ఓ అమ్ములు అనా ఓకే అమ్ములు ఇంకెప్పుడు అమ్ములు అని పిలవనులే అమ్ములు సరేనా అమ్ములు అని అంటాడు చరణ్. రే నిన్ను అంటూ చరణ్ని కొట్టడానికి వెంటపడుతుంది ధన్వి. ఇల్లంతా పరిగెడుతూ వాళ్ళు చేస్తున్న అల్లరి నవ్వుతూ చూస్తుంటారు సాహితీ మోహన్ గారు. పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళడానికి సూర్యాని లేపడం కోసం సూర్య రూమ్కి వస్తాడు మిహిర్. అన్నయ్య అన్నయ్య అని అంటూ అరుస్తూ సూర్యని లేపుతూ ఉంటాడు మిహిర్. సూర్య కోపంగా లేచి అందరికీ ఈ టైమే గుర్తుకొస్తుందా ఏంట్రా దొరుకుతున్నట్టుగా నన్ను లేవడానికి కొంచెం ముందో లేకపోతే ఆ తర్వాత నన్ను లేపొచ్చు కదా అని అంటూ మిహిర్ని కాల్ చేసేలా చూస్తూ ఉంటాడు సూర్య. హహా మళ్ళీ వదిని చూసే టైంకే వచ్చానా నేను అని అంటాడు మిహిర్. అదే కదా రోజు ఇలానే అవుతోంది కరెక్ట్గా ఫేస్ చూసే టైంకే ఎవరో ఒకరు వచ్చి లేపడమో లేదా నాకే మెలకు రావడమో జరుగుతోంది తనని చూడలేకపోతున్నాను అంటాడు సూర్య. దీన్ని బట్టి నీకేమర్థమైంది వదిన కలవ కాకుండా నీకు డైరెక్ట్గా కనిపిద్దాం అనుకుంటున్నట్లుంది అందుకే నీకు కల్లో కనిపించట్లేదు వదిన చూసే టైం తొందరలోనే ఉంది కానీ ఇప్పుడు పద జిమ్కి టైం అవుతోందని సూర్యని లాక్కెళ్ళిపోతాడు మిహిర్. వీళ్ళు జిమ్కి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ థ్రెడ్మిల్ మీద నడుస్తున్న దీపుని చూసి నువ్వెందుకే ఇంకా ఇక్కడ ఎక్సర్సైజులు చేస్తున్నావు ఆల్రెడీ పుల్లలాగా ఉన్నావు నీ స్కూటీని మోసే బలం కూడా నీకు లేదు ఇంకా నీకు ఈ వర్కౌట్లు డైటింగ్లు అవసరమా చెప్పు అంటాడు మిహిర్. ఏం కాదు నేను స్ట్రాంగ్ అంటూ ఉడుక్కుంటూ చెప్తుంది దీపు. స్ట్రాంగే గట్టిగా గాలి వీస్తే పడిపోయేలాగా ఉన్నావు అయినా నాకు డౌట్ ఆ స్కూటీని మేనేజ్ చేయలేక ఏ కార్కో బస్కో కుదితే పరిస్థితి ఏంటే నా మాట విని కారులో వెళ్ళవే అంటాడు మిహిర్. నేనేమంత స్కూటీని కూడా బ్యాలెన్స్ చేయకుండా ఏం లేనులే ఏ కార్కి నేను గుద్దను అని అంటూ నిన్న చరణ్తో జరిగిన సిచ్యువేషన్ గుర్తొచ్చి తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది దీపు. అన్నయ్య దీని వాలకం చూస్తుంటే నాకేదో తేడా కొడుతోందిరా నిన్న అలానే నవ్వుకుంది ఇదిగో ఇప్పుడు కూడా అలానే చేస్తోంది ఏదో ఉందిరా అంటాడు మిహిర్. అవునరా చెల్లి ఏదో దాస్తోందని నాకు అనిపిస్తోంది అంటాడు సూర్య నవ్వుకుంటూ బ్లష్ అవుతున్న దీపిని చూస్తూ. చెప్తాదా దీపు ఏంట్రా అలా నవ్వుతున్నావు మాకు చెప్తే మేము నవ్వుతాంగా అంటూ దీపుని కదుపుతాడు సూర్య కదపంగానే చరణ్ ఊహల నుంచి బయటకొచ్చిన దీపు తడబడుతూ అదేం లేదురా ఊరికే నవ్వాను అంటూ అక్కడే ఉంటే ఇంకేం అడుగుతారో అని ఫాస్ట్గా బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది దీపు. వెళ్తున్న దీపుని చూసి ఒకరినొకరు చూసుకుంటూ కన్ఫర్మ్గా ఏదో ఉంది ఏంటో మనమే తెలుసుకుందామని వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు సూర్య మిహిర్లు. జిమ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన దీపు గుండెల మీద చేసుకుని అమ్మో తప్పించుకొచ్చాను
కాబట్టి సరిపోయింది. వీళ్ళకి స్కూటీతో నిన్న చరణ్ గారి కార్‌కి డాష్ ఇచ్చానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? నాకు ఇంక స్కూటీ ఇవ్వరు. నా ఫ్రీడమ్‌ని లాగేసుకుంటారు అనుకుంటూ అయినా ఏంటి చరణ్ గారు ఇది 5 నిమిషాల పరిచయానికి నన్నిలా చేసి నా మైండ్‌ని కబ్జా చేసేసారు మీరు. ఇంత గుర్తొస్తున్నారేంటి మీరు నాకు? ఈసారి కనపడండి. చెప్తాను. మిమ్మల్ని చెడామడా కడిగేసి నా బ్రెయిన్‌లోంచి మిమ్మల్ని తీసేస్తాను అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది దీపు. దీపు రెడీ అయ్యి వచ్చేసరికి సూర్య, మిహిర్ కూడా రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి కిందకి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన దీపు అమ్మో! వీళ్ళు అసలే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే టైప్. వీళ్ళని జాగ్రత్తగా మేనేజ్ చేసి కాలేజ్‌కి చెక్కేయాలనుకుంటూ కిందకొస్తుంది దీపు. వాళ్ళ పక్కనే వస్తున్న దీపుని అనుమానంగా చూస్తూ దిగుతారు సూర్య, మిహిర్‌లు. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న విష్ణు గారు త్వరగా రండ్రా! ఏంటి లేట్? అసలే మీ అమ్మ ఇవాళ పూరి చేసింది. నాకు కూడా పెట్టకుండా మీకోసమే చూస్తోందంటారు. హహ! అమ్మా! ఎందుకు మా కోసం నాన్ని వెయిట్ చేస్తావు? పెట్టేయొచ్చుగా అంటాడు సూర్య. ఊరికే అంటున్నానురా! మీరు రండి అంటున్న వాళ్ళు గాని రాని అని ఆయనే కూర్చున్నారు అంటారు సౌజన్య గారు. ఆ మాటకి ముగ్గురు నవ్వుతూ చైర్‌లో సెటిల్ అయి టిఫిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సూర్య మన కంపెనీలో కొత్త స్టాఫ్‌ని అపాయింట్ చేస్తున్నావట మూర్తి గారు చెప్పారంటారు విష్ణు గారు. ఆ! అవును నాన్న. కాలేజీ నుంచి సెలెక్ట్ చేశాం. ఇదిగో వీడే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసింది అని మిహిర్‌ని చూపిస్తూ చెప్తాడు సూర్య. అవును పెదనాన్న. చాలా టాలెంటెడ్ పర్సన్స్‌నే సెలెక్ట్ చేశాం ఈసారి అంటాడు మిహిర్. అవును నాన్న. వాళ్ళతో పాటు ఒక అందమైన అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసుకొచ్చాడు అని అన్నాడు సూర్య. వాడి కోసం అని అంటూ ఉండగానే మిహిర్‌కి మాత్రమే వినిపించేట్టుగా టీజింగ్‌గా అంటాడు సూర్య. వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న ఎక్కడ వింటారోనని కంగారుగా చూస్తూ అబ్బా! అన్నయ్య అనవసరంగా నీకు దొరికిపోయాను. ప్లీజ్ రా! ఇప్పుడు వాళ్ళు విని అమ్మకి చెప్పారనుకో వెంటనే తిట్ల దండకం అందుకుంటుంది. ఇప్పుడు నాకు ఆ తిట్లు తిరగలిలో నలగాలని అసలు లేదు కాబట్టి ఈ విషయం మర్చిపో అన్నయ్య ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటాడు మిహిర్. అలా వేడుకుంటున్న మిహిర్‌ని చూసి నవ్వుతుంటాడు సూర్య. ఏంట్రా నేనిక్కడ మాట్లాడుతుంటే మీరు గుసగుసలాడుకుంటున్నారు? నాకు కూడా చెప్పొచ్చుగా అని అంటారు విష్ణు గారు. మిహిర్‌ని చూస్తూ చెప్పనా అన్నట్టు సైగ చేసి కళ్ళెగరేస్తాడు సూర్య. అమ్మో! వద్దు ప్లీజ్ రా అన్నట్టుగా కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తుంటాడు మిహిర్. మళ్ళీ ఏంట్రా నేనిక్కడ మాట్లాడుతుంటే ఒకరినొకరు చూసుకుంటున్నారని అడుగుతారు విష్ణు గారు. ఏం లేదులే నాన్న. ఇప్పుడు సెలెక్ట్ చేసిన మెంబర్స్‌ని ప్రెజెంట్ రన్ అవుతున్న ఫారెన్ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు సూర్య. అవునా! ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ గుడ్ క్యారెక్టర్స్ అండ్ మెరిట్ స్టూడెంట్స్ అని రఘు గారు కూడా చెప్పాడులే. కానీ అప్పుడే ఫ్రెషర్స్‌ని అంత పెద్ద ప్రాజెక్ట్‌లో అపాయింట్ చేస్తే వర్క్ విషయంలో ఏమైనా పొరపాటు జరిగితే కష్టం కదా సూర్య అని అంటారు ఆయన. రఘు గారు, విష్ణు గారు ఆల్రెడీ ఫ్రెండ్స్ అన్నమాట. లేదులే నాన్న ముందు ట్రైనింగ్ ఉంటుంది. టీమ్ లీడర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు బాగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదు. అప్పటికే ఏమైనా డౌట్స్ ఉంటే నేను, మిహిర్ ఉన్నాంగా చూసుకుంటామని అంటాడు సూర్య. ఓకే సూర్య టేక్ కేర్ అంటారు విష్ణు గారు. వీళ్ళిలా మాట్లాడుకుంటున్నా కూడా తనకేం సంబంధం లేదన్నట్టుగా త్వరగా తిని బయటపడాలని హడావిడిగా తింటూ ఉంటుంది దీపు. ఏంట్రా అందరూ మాట్లాడుతుంటే నువ్వు మాత్రం సైలెంట్‌గా ఉన్నావు. నా బుజ్జి తల్లి ఎప్పుడూ హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది కదా! ఈవేళేంటి ఇంత సైలెంట్‌గా ఉంది అని దీపుని అడుగుతారు విష్ణు గారు. విష్ణు గారు అడగగానే కంగారుగా తింటున్న దీపుకి పొలమారుతుంది. అయ్యో! ఏమైందిరా? మెల్లిగా తిను అని అంటూ విష్ణు గారు కంగారుగా లేచి దీపు దగ్గరికొస్తారు. మీ కూతురికి అన్నింట్లోనూ ఉరుకులు పరుగులే కదా! ఆఖరికి తినడంలో కూడా త్వరగా తినేసి కాలేజ్‌కి వెళ్ళాలన్న ఆత్రంలో ఇదిగో ఇలా అంటూ దీపు నెత్తి మీద తడుతూ వాటర్ తాగిస్తూ చెప్తారు సౌజన్య గారు. ఎందుకు నాన్న అంత కంగారుగా? మెల్లిగా తిను చూడు ఎలా అయిందో అంటూ వీపు నిమురుతూ చెప్తారు విష్ణు గారు. ఈ కంగారు నిన్నటి నుంచే మొదలైంది కదా నాన్న! ఎందుకో మరి అని అంటూ దీపు మీద అనుమానపు లుక్స్ విసురుతాడు మిహిర్. అవునా! ఏమైందిరా? కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా? నేను ఒకసారి వచ్చి డీన్‌తో మాట్లాడనా? అని అడుగుతారు విష్ణు గారు. మిహిర్‌ని చంపేసేలా చూస్తూ అలాంటిదేమీ లేదు నాన్న. అంతా బానే ఉంది. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మీతో చెప్తాను కదా! అంటుంది దీప్తు. అవును. ఇంతలో పెదనాన్న నేనిక్కడే కదా ఉంటాను. లంచ్ అవర్‌లో వచ్చేటప్పుడు కలుస్తూనే ఉంటాం కదా! ఏమన్నా ఉంటే నాకు తెలుస్తుంది కదా! అని లోపలికి వస్తూ ఉంటుంది మిహిర్ చెల్లెలు మధు. ఓకే. కానీ జాగ్రత్త ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు గాని, అన్నయ్యలకు గాని చెప్పండి సరేనా? అంటారు విష్ణు గారు. ఓకే పెదనాన్న అంటుంది మధు. ఒరేయ్ అన్నయ్య నువ్వు రాత్రి ఇంటికొస్తానని చెప్పి రాకుండా ఇక్కడే ఉండిపోయావు. కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదేంట్రా? అమ్మ నీకోసం 12 వరకు వెయిట్ చేస్తూ కూర్చుంది. పైగా ఎన్ని సార్లు కాల్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. ఇంక నువ్వు రావు ఇక్కడే పడుకొనుంటావని చెప్పి నాన్న పడుకోమంటే నీకు బాధ్యత లేదని నీ మీద కారాలు, మిరియాలు నూరుతూ పడుకుంది. పొద్దున్నుంచి కూడా ఫుల్ కోపంగా ఉంది నీ మీద. నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఇక్కడికొచ్చాను నేను అని అంటుంది మధు మిహిర్‌తో. అమ్మో! నిజమేనే వస్తాను అని చెప్పి నేను రాలేదు కానీ అన్నయ్యతో మాట్లాడుతూ ఇక్కడే ఉండిపోయాను. ఫోన్ సైలెంట్‌లో కూడా ఉండిపోయింది కాబట్టి నేను చూసుకోలేదు అని అంటాడు. మిహిర్. ఇంటికి వెళ్ళు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నీకుంది అమ్మ చేతిలో అని అంటుంది మధు మిహిర్‌తో.
కొడుతుందేమోనని ప్లీజే ఏదో ఒకటి చేసి నీ గండం నుంచి గట్టెక్కించవే అంటూ మధుని బతిమలాడతాడు మిహిర్. ఇంత అడుక్కున్నావు కాబట్టి అంటూ మిహిర్ అలా చూడగానే కోపంగా అదే బతిమలాడుతున్నావు కాబట్టి నిన్ను అమ్మ నుంచి కాపాడతాను. మరి నాకేంటి అంటూ నడుమున చేతులు పెట్టుకొని కళ్ళెగరేస్తూ అడుగుతుంది మధు. దేవుడా! చెల్లిని ఏవయ్యా అంటే ఇలా లంచగొని ఇచ్చావేంటయ్యా అంటూ తల కొట్టుకుంటాడు మిహిర్. మిహిర్ మాటలకి ఇలా గుర్రుగా చూస్తూ మిహిర్ వెంట పడుతుంది మధు. వీళ్ళ అల్లరిని చూసి నవ్వుకుంటారు అందరూ. సౌజన్య గారు వాళ్ళని ఆపి అమ్మకి నేను చెప్తాలే కానీ లేట్ అవుతోంది ఇంకా స్టార్ట్ అవ్వండి అంటారు. థ్యాంక్ యూ పెద్దమ్మ అంటూ ఆమెను హగ్ చేసుకొని సూర్యతో కలిసి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు మిహిర్. అమ్మ, నాన్న బాయ్ అంటూ మధుని తీసుకొని దీపు కూడా కాలేజ్‌కి వెళ్ళిపోతుంది. అక్కడ కాలేజ్‌కి వెళ్ళిన ధన్వి చిరుబుర్రులాడుతూ స్కూటీ పార్క్ చేసుకొని వచ్చి వాళ్ళ బ్యాచ్ దగ్గరికి వెళ్తుంది. ఆల్రెడీ కారిడార్‌లో ధన్వి కోసం వెయిట్ చేస్తూ ఉన్న బ్యాచ్ అలా కోపంగా వస్తున్న ధన్విని చూసి ఏంట్రా ఇది ఇంత కోపంగా వస్తోంది? దారిలో ఏమైనా జరిగిందంటావా? లేక ఇంట్లోనే ఏమన్నా జరిగిందంటావా? అని అంటూ మిగిలిన వాళ్ళని అడుగుతూ ఉంటుంది. అక్కడే ఉన్న అను. ఏమోనే నాకు మాత్రం ఏం తెలుసు? కానీ దాని కోపానికి బలవపోతున్నావని మాత్రం అర్థమవుతోందంటూ ఏడుపు మొహం పెట్టుకొని చెప్తాడు కృష్ణ. కృష్ణ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కి నవ్వుకుంటూ వచ్చే తెరిపినే చూస్తుంటారు అందరూ. ఏంటే అంత కోపంగా ఉన్నావు? ఏమైందంటూ అడుగుతుంది మాన్సి. ఏముంది మా అన్నగాడు పొద్దున్న ఇరిటేట్ చేశాడంటూ కోపంగా చెప్తుంది తన్వి. చరణ్ అన్నయ్య నిన్నేమన్నాడు అని అంటాడు కిరణ్. ఏదోలే పదండి క్లాస్‌కి టైం అవుతోంది వెళ్దాం అంటూ ముందుకు వెళ్తుంది ధన్వి. వెళ్తున్న ధన్విని చూస్తూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చరణ్ అన్నయ్య అన్నాడు అంటుంది. ఏమైందంటూ చెప్పదు. ఇంతలా ఇరిటేట్ అయ్యేలా ఏమన్నాడబ్బా అని తలగొక్కుంటాడు కిరణ్. అందరూ దీన్ని కోపం తెప్పించే పనే చేశాడబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఏదో తట్టినట్టుగా నాకు అర్థమైంది అంటాడు కృష్ణ. ఏంటి అంటారు అందరూ. దాన్ని ఏమంటే ఇరిటేట్ అవుతుంది ఇంతలా అంటూ వాళ్ళ వైపు చూసి కళ్ళెగరేస్తాడు అడుగుతూ కృష్ణ. అది అర్థమవకే కదా ఇంతలా ఆలోచిస్తోంది అని అంటూ కృష్ణ నెత్తి మీద ఒక్కటి పీకుతుంది అను. అబ్బా! నీకీ మధ్య మ్యాన్ హ్యాండ్లింగ్ బాగా ఎక్కువైపోతోందే అని అంటూ అను కొట్టిన చోట రుద్దుకుంటూ చెప్తాడు కృష్ణ. అబ్బా! అది చాలేరా కానీ మీ గోల తర్వాత ముందు విషయం చెప్పు కృష్ణ అని అంటారు మాన్సి. చెప్తా ఏముంది అమ్ములు అనుంటాడు. అలా అంటే మన మేడం గారికి తోలిపో నచ్చదు కదా! నాకు తెలిసి. అందుకే ఈ కోపం అంటాడు కృష్ణ. కరెక్టే అంటూ ధన్విని చూసి నవ్వుకుంటారు బ్యాచ్ అంతా. కిరణ్ ధన్వి దగ్గరికి వెళ్లి ఎందుకే చరణ్ అన్నయ్య మీద అంత కోపం వచ్చింది? అమ్ములు అన్నాడా? అని అంటాడు కిరణ్. అవునురా అంటూ ఉడుక్కుంటూ తలూపుతుంది ధన్వి. అచ్చచ్చో! మా అమ్ములుని అమ్ములు అంటే నచ్చదని తెలిసి కూడా అమ్ములు అన్నాడా? నేను చెప్తాలే నిన్నెప్పుడు అమ్ములు అనొద్దని అమ్ములు అని ధన్విని ఇంకా ఉడికిస్తాడు కిరణ్. అసలే కోపంగా ఉన్న ధన్వి ఆగరా నీ పని చెప్తా అంటూ కింద ఉన్న కర్రను తీసుకొని కిరణ్ వెంట పడుతుంది. అమ్మో వద్దే దాంతో కొడితే వాత పడుతుంది. ఇంకెప్పుడు అననే ప్లీజ్ నీకు దండం పెడతానే నా బుజ్జి సిస్టర్వి కదూ వదిలేయరా అని ధన్విని బతిమలాడుతూ గ్రౌండ్ అంతా పరిగెడతాడు కిరణ్. అప్పుడే కాలేజ్‌కి వస్తున్న రఘు గారు వాళ్ళలా పరిగెత్తడం చూసి అటువైపుగా వస్తారు. అయ్యో అమ్ములు ఆగరా ఆగు ఎందుకు వాడి వెంట అలా పడుతున్నావు అని అంటూ ఆపుతారు ధన్విని. రఘు గారు, మోహన్ గారు వాళ్ళు ఒకే కాలనీ. సో, నైబర్స్‌గా ఉంటూ 2 ఫ్యామిలీలు ఫ్రెండ్స్‌గా అయిపోయారు. ఈ బ్యాచ్ గురించి అంతా వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసు రఘు గారికి. అబ్బా! అంకుల్ మీరు కూడా అమ్ములని పిలుస్తారేంటి? నాకు నచ్చదని తెలిసి కూడా అంటుంది అలుగుతూ ధన్వి. ఇప్పుడు నేను అలా అన్నానని నా వీపు విమానమోత మోగిస్తోంది ఈ రాక్షసి అంటూ చెప్తాడు కిరణ్. సారీరా నిన్ను మీ నాన్నతో పాటు చిన్నప్పటి నుంచి అలా పిలిచి అలవాటైపోయింది. ఇంకా అననులే అంటూ ధన్వి తల నిమిరి క్లాస్‌కి వెళ్ళండి. మీరిలా కొట్టుకోవడం ఎవరైనా చూసారనుకో ప్రిన్సిపల్ స్టూడెంట్స్‌ని కంట్రోల్‌లో పెట్టడం లేదని నన్నంటారు అంతా అంటూ నవ్వుతారు రఘు గారు. రఘు గారి మాటలకి నవ్వుకుంటూ ఆయనకి బాయ్ చెప్పి క్లాస్‌కి వెళ్ళిపోతారు బ్యాచ్ అంతా. వాళ్ళని చూసి నవ్వుకుంటూ తన రూమ్‌కి వెళ్ళిపోతారు రఘు గారు. సూర్య ఇల్లు. ఇంట్లో నుంచి బయటకొచ్చిన దీపు ఉఫ్ అనుకుంటూ గుండెల మీద చేసుకొని అమ్మో! ఒక్క నిమిషం హడలి చచ్చాను. నిన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందో వీళ్ళకి అని. వాళ్ళు గట్టిగా అడిగితే నేను అబద్ధం చెప్పలేను. అలా అని నిజం చెప్తే నా ఫ్రీడమ్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ పడ్డట్టే. చచ్చినా నాకు స్కూటీ ఇవ్వరు వాళ్ళు. ఇంకా ఒకవేళ ఇచ్చినా ఒక్కదాన్నే పంపరు అనుకుంటూ అయినా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినా మేనేజ్ చేసి వెంటనే మర్చిపోయే నేను దీన్నెందుకు మర్చిపోలేకపోతున్నాను? ఎవరిని చూసినా, ఎవరు మాట్లాడినా మీరే ఎందుకు గుర్తొస్తున్నారు చరణ్ గారు? ఒక్క రోజులో ఎలా ఉండే నన్ను ఎలా చూసేశారు? అందరిని నా మాటలతో అడలగొట్టే నన్ను ఒక్క రోజులో ఎవరు మాట్లాడినా టెన్షన్ పడుతూ సైలెంట్ అయిపోయేలా చేశారు నన్ను. అయినా తెలిస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ గురించి తెలిస్తే తప్పు మీదే అని మీ మీద తోసేసి నేను ఎస్కేప్ అవ్వచ్చు కానీ నేనెందుకు చెప్పలేకపోతున్నానలా? చెప్తే మిమ్మల్ని తిడతారని. మిమ్మల్ని ఏమని ఎవరైనా అంటే ఏమీ అనకూడదని నాకెందుకు అనిపిస్తోంది? మీరు నాకేమవుతారు? 5 నిమిషాల పరిచయానికే మిమ్మల్ని ఎవరు ఏమీ అనుకునేటంతగా నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? అసలు ఈ ఫీలింగ్ ఏంటి? అంటూ తన చిట్టి బుర్రకి పెద్ద పని పెడుతుంది మన దీపు పాప. ఎంతసేపు ఆలోచించినా ఆ ఫీలింగ్‌కి అర్థం తెలియక అంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ జుట్టు పీక్కుంటూ ఉంటుంది దీపు. దీపు కంటే ముందు నడుస్తూ పార్కింగ్‌లో ఉన్న స్కూటీ దగ్గరికెళ్లి డ్రైవింగ్ నువ్వు చేస్తావా? నేను చెయ్యనా? అంటూ వెనక్కి తిరిగి చూసిన మధుకి ఇంటి గుమ్మం దగ్గర నించొని గాల్లోకి చూస్తూ
తనలో తనే మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటున్న దీపుని చూసి షాక్ అయిపోతుంది మధు. ఇదేంటి? ఇదెంత వింతగా ప్రవర్తిస్తోంది? ఏ గాలో ధూళో సోకలేదు కదా అనుకుంటూ దీపు దగ్గరికెళ్తుంది మధు. అక్క, అమ్మో! పిలిచినా పలకట్లేదు దీనికేదో అయింది అని అనుకుంటూ అక్కోయ్! అని వీపు మీద ఒక్కటిచ్చింది మధు. చరణ్ ఆలోచనలో ఉన్న దీపు మధు కొట్టిన దెబ్బకి ఈ లోకంలోకొచ్చి అబ్బా! అని వీపు రుద్దుకుంటూ రాక్షసి ఎందుకే అంత దెబ్బ కొట్టావు? అంటూ మధుని అడుగుతుంది. మరి ఎన్నిసార్లు పిలిచినా పలక్కుండా గాల్లోకి చూస్తూ రకరకాల ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంటే ఏ గాలో సోకిందేమోనని భయమేసింది. గాలి సోకినట్టు పిచ్చి చేష్టలు చేసే వాళ్ళని వీపు మీద చరిస్తే సక్కగవుతారని బామ్మ చెప్పింది. అందుకే అలా చేశా అంటూ ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టుకొని చెప్తుంది మధు. నీ ఎంకమ్మ గాలి లేదు, ధూళి లేదు. నేనేదో ఆలోచిస్తూ కాస్త పరధ్యానంగా ఉన్నా దానికే నన్నింతలా కొట్టాలా రాక్షసి అంటుంది దీపు. అవునా! అంతగా ఈ లోకంలో లేకుండా ఆలోచించాల్సినంత పెద్ద సమస్య ఏమొచ్చిందబ్బా నీకు? అని అడుగుతుంది మధు. తర్వాత చించుదువు గాని ప్రస్తుతానికి పద కాలేజ్‌కి టైం అవుతోందంటూ స్కూటీ స్టార్ట్ చేస్తుంది దీపు. దీపు డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చున్న మధు మళ్ళీ తన బుర్రకి పదును పెడుతూ అంటుంది. అయినా అమ్మాయిలు పరిసరాలను పట్టించుకోకుండా ఆలోచిస్తున్నారంటే కారణాలు 2. ఒకటి లవ్ మ్యాటర్ గురించి, 2 స్టడీస్ గురించి. స్టడీస్‌లో ఎటూ మా అక్క టాపే. సో దాని గురించయితే కాదు. అంటే లవ్వా? అవును. ఇలా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ పిచ్చి పిచ్చి ఎక్స్‌ప్రెషన్స్‌తో లవ్‌లో ఉన్నవాళ్ళే చేస్తారని మా ఫ్రెండ్ చెప్పింది కదా! అయితే ఇది అదేనా? మరి అన్నీ చెప్పే అక్క నాకీ విషయం ఎందుకు చెప్పలేదబ్బా? చూద్దాం ఒక రాయేస్తే పోలా? మధు అక్కా? దీపు ఆ! మధు అక్క దీపు అబ్బా! ఏంటే? మరి నిన్ను ఇంతలా ఆలోచింప చేస్తున్న అబ్బాయి ఎవరు? అంటుంది మధు. చరణ్. ఆలోచనలో ఉన్న దీపు టక్కున చరణ్ గారు అని చెప్పేస్తుంది. ఆ! అమ్మో! నేననుకున్నది నిజమే. చూడు నేనడిగే వరకు నాకు చెప్పలేదక్క అనుకుంటూ బావ పేరు చరణా? అంటుంది మధు. అని చెప్తూ అప్పుడు తనేమందో గుర్తు తెచ్చుకొని తడబడుతూ చరణ్ గారా? ఆయనెవరో నాకు తెలీదు అంటుంది దీపు. ఆ! ఆ! చాల్లే అక్క ఇంకా ఎందుకు బుకాయిస్తావు? నేను చరణ్ అంటే నువ్వు చరణ్ గారు అంటూ రెస్పెక్ట్ కూడా తగ్గకుండా చెప్పి నాకు తెలియదంటే నమ్మడానికి నేనేమన్నా వెర్రి వెంగలప్పనా? మధు ఇక్కడ అంటుంది. మధు అబ్బా! దీనికిలా దొరికిపోయానేంటే అని తల కొట్టుకుంటూ ఉంటుంది దీపు. కొట్టుకుంది చాలే కానీ అసలు విషయం ఏంటో చెప్పమ్మా? బావ ఎప్పటినుంచి పరిచయం? ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది మ్యాటర్? అంటుంది మధు. అబ్బా! ఆపు మధు అని లవ్వు లేదు, కొవ్వు లేదు. నువ్వేదేదో ఊహించుకోకు. అసలేమైందో చెప్తా విను అని అంటూ యాక్సిడెంట్, వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్, రాత్రి నుంచి చరణే గుర్తుకు రావడం అంతా చెప్తుంది దీపు. అమ్మో! అక్క ఒక్క రోజుకే ఇంతగా నీ మైండ్‌లోకి ఎక్కేసాడా? అయినా 5 నిమిషాల పరిచయాల వ్యవధిలోని నిన్ను ఇంతలా డిస్టర్బ్ చేశాడంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అని అంటుంది మధు. ఆ! అందుకే ఆలోచించి ఒక డెసిషన్‌కొచ్చా అంటుంది దీపు. అవునా? ఏంటది? అంటూ ఎక్సైటింగ్‌గా అడుగుతుంది మధు. ఈసారి ఆయన కనబడితే మీరెందుకిలా చేశారు? నన్ను ప్రశాంతంగా ఎందుకు ఉండనివ్వట్లేదు అని ఆయన్నే అడిగేస్తా అంటుంది. దీపు నీ మొహం అలా అడిగితే నా గురించి ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? నేను నిన్నేం చేశానని అడిగితే ఏం చెప్తావు? అని అంటుంది మధు. అని ఆలోచిస్తూ దీపు ఏవీ తట్టక అడిగితే అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు ప్రాక్టికల్స్‌కి హాస్పిటల్‌కి వెళ్ళాలి. నిన్ను కాలేజీలో డ్రాప్ చేసి నేను వెళ్తా అంటుంది దీపు. సరేలే అంటూ తట్టినట్టు అక్కా! అని అరుస్తుంది మధు. మధు అరుపుకు దడుచుకొని సడన్ బ్రేక్ వేసి బండి ఆపి ఏమైందే? అంతలా ఎందుకరిచావు? అని అంటుంది దీపు. అక్కా! నువ్విప్పుడు ప్రాక్టికల్స్‌కి వెళ్ళేది ఏ హాస్పిటల్? అని అడుగుతుంది మధు. హాస్పిటల్ పేరు చెప్తుంది దీపు. మరి నిన్న అని సాగదీస్తూ చరణ్ గారు ఏ హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నానని చెప్పారు? అని అడుగుతుంది మధు. ఇప్పుడెందుకు అని అంటూ ఆ హాస్పిటల్ అని గుర్తుకొచ్చి అయితే ఏంటి? అంటూ ఏదో అర్థమైనట్టుగా మధుని చూస్తుంది దీపు. అని కళ్ళెగరేస్తుంది మధు. అమ్మో! ఇప్పుడు చరణ్ గారు ఇక్కడే ఉంటారు కదా! అని అడుగుతుంది దీపు. ఇప్పుడు 10 అవుతోంది కదా! ఆల్మోస్ట్ డాక్టర్స్ అందరూ హాస్పిటల్ రీచ్ అయ్యి ఉంటారు. సో, చరణ్ గారు కూడా వచ్చే ఉంటారని అయినా ఆయన కనపడితే అడిగేస్తాను, కడిగేస్తాను అని ఇప్పటిదాకా బీరాలు పలికి ఇప్పుడిలా భయపడతావేంటే? అంటుంది మధు. ఏమోనే ఒక్కరోజు కలిసినందుకే ఇలా అయింది. ఇప్పుడు మళ్ళీ కలిస్తే ఇంకేమవుతుందోననే భయంగా ఉంది అంటూ చేతులు నలుపుకుంటూ చెప్తుంది. దీపు ఏమవుతుంది? నీకు ఆయనపై ఉన్న ఫీలింగ్స్ లవ్ అని నీకు తెలుస్తుందని గొణుకుతుంది. మధు నేనింత టెన్షన్ పడుతుంటే నీలో నువ్వే గొనుక్కుంటావేంటి? అంటుంది దీపు. ఆహా! ఏం లేదక్కా అని నువ్వు భయపడటం ఏంటి? వెళ్లి ఆయన్ని అడగాలనుకున్నది అడిగేసి, చెప్పాలనుకున్నది చెప్పేసి, ఆయన మైండ్‌లో నుంచి తీసి వచ్చేయి. ఇప్పటికే లేట్ అయింది. కాలేజ్‌కి నేను వెళ్తాలే. నువ్వు హాస్పిటల్‌కి వెళ్లి నీ పనులు చేసుకొచ్చేయి. ఏమైందో ఈవినింగ్ వచ్చాక నాకు చెప్పు అంటూ అటుగా వస్తున్న ఆటో ఎక్కి ఆల్ ది బెస్ట్ అక్క బాయ్ అంటూ వెళ్ళిపోతుంది మధు. మధు వెళ్ళిపోయాక అమ్మో! ఇప్పటిదాకా అదే హాస్పిటల్ అని తట్టనే లేదు నాకు. చరణ్ గారు అక్కడ కనపడితే ఎలా ఫేస్ చేయాలో ఏంటో అనుకుంటూ హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది దీపు. ఇంటి నుంచి హాస్పిటల్ స్టార్ట్ అయిన చరణ్ నిన్న దీపు తన కార్‌కి డాష్ ఇచ్చిన ప్లేస్ రాగానే అప్రయత్నంగా అక్కడ కారు ఆపేసి మళ్ళీ ఇవాళ కూడా దీపు కనిపిస్తుందేమో అని చూస్తుంటాడు చరణ్. అరగంట అయినా దీపు జాడ కనపడకపోయేసరికి డల్ అవుతూ ఇవాళ రాలేదేంటి? ఒకవేళ నిన్న ఏమన్నా పనుండొచ్చిందా అనుకుని మళ్ళీ తనని చూడలేనేమో అని ఫీల్ అవుతూ నిన్ననే తన డీటెయిల్స్ సరిగ్గా కనుక్కోనందుకు తనని తానే తిట్టుకుంటూ ఇక చేసేదేమీ లేక హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతాడు చరణ్. అలా డల్‌గా హాస్పిటల్‌కి వెళ్లి తన క్యాబిన్‌లో కూర్చొని ఇవాల్టి అపాయింట్‌మెంట్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. అన్నీ ఆఫ్టర్ 3 పీఎంఏ ఉండడంతో ఇప్పుడు పని లేదని చైర్‌లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు చరణ్. ఈలోపు నర్స్ వచ్చి డాక్టర్ గారు
మిమ్మల్ని చీఫ్ డాక్టర్ గారు రమ్మంటున్నారు అని పిలుస్తుంది. కథ ఇంకా ఉంది. మరి సూర్య కళలోకి వచ్చే ఆ అమ్మాయి ఎవరు? ఇప్పుడు చరణ్‌ని, దీపు ఒకరినొకరు చూసుకుంటారా? లేదా? అసలు చరణ్, దీపుల మధ్య ఏం జరగబోతోంది? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఎంతో ఇంట్రెస్ట్‌గా, క్యూట్‌గా, రొమాంటిక్‌గా సాగిపోయే ఈ లవ్ స్టోరీ మీకెలా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.